ఆంధ్ర టీవీకి స్వాగతం. ఈరోజు అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇడ్లీ, దోశ, రైస్లో కూడా చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న 150 గ్రాముల అల్లం ముక్కలు, 100 గ్రాముల బెల్లం పౌడరు, ఎండుమిర్చి 50 గ్రాములు. ఇలాంటి లావుకాయలు అయితే బాగుంటుంది. ఉడికించిన చింతపండు పేస్టు 3 స్పూన్లు, వెల్లుల్లిపాయలు, ఉప్పు టేస్ట్ సరిపడా. తయారు చేసే విధానం: పానీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ ఎక్కువ పడుతుంది. 3 స్పూన్ల ఆయిల్ పోయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇది మిక్సీలోకి తీసుకోండి. తర్వాత అదే ఆయిల్లో ఎండుమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకోండి. ఇప్పుడు వేగిపోయినవి. ముందుగా అల్లం ముక్కలు పేస్ట్ చేసుకుందాం. తర్వాత ఎండుమిర్చి వేసి పేస్ట్ చేసుకుందాం. తర్వాత దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కల్లుప్పు వేస్తున్నాను. తర్వాత చింతపండు పేస్ట్ వేసుకోండి. తర్వాత బెల్లం పౌడర్ వేసుకోండి. దీంట్లో నీళ్ళు పోయొద్దు. ఒకవేళ నీళ్ళు పోసుకోవాల్సి వస్తే వేడి నీళ్ళు పోసుకోండి. ఇది నీళ్ళు పోయకుండానే పేస్ట్ అయిపోతుంది. చూడండి, ఇందుకు పేస్ట్ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. కడాయిలో నూనె వేసుకుని, కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఆవాలు వేసుకుని చిటపటమనేదాకా వేయించుకోండి. తర్వాత దాంట్లో ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకోండి. వేగిన తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం పచ్చడి వేసుకుని కలుపుకోండి. నీళ్ళు పోయకండి. నీళ్ళు పోస్తే నిల్వ ఉండదు. కాసేపు ఉడికించుకోండి. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, స్పైసీగా ఉండే అల్లం పచ్చడి రెడీ.